నమస్కారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నిటినీ తక్షణమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2024 జనవరి నుంచి జూలై 31వ తేదీ వరకు రాష్ట్రం అంతటా అనేక వేల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కారణంగా ఏర్పడిన ఖాళీలతో పదోన్నతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే 117 జీవోను రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని రాజగోపాల్ విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతి వనంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. గత వైకాపా ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 400 కోట్ల రూపాయలు వెచ్చించి భారతదేశం గర్వించదగ్గ అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహంతో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారని వారు గుర్తు చేశారు. అందులోకి కొందరు ఆగంతుకులు ప్రవేశించి కొన్ని విధ్వంసకర చర్యలకు పాల్పడటం పట్ల వారు తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, రామన్నగూడెం సర్పంచి చింతా వెంకట్రావు, పెదతాడేపల్లి సొసైటీ మాజీ చైర్మన్ పరిమి తులసీదాసులు పాల్గొన్నారు. కీటక జనిత వ్యాధులను అరికట్టేందుకు మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం విశిష్టత గురించి వివరించింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మున్సిపాలిటీ యాజమాన్యంలోని విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు వారి ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆ దిశగా తల్లిదండ్రులను చైతన్యపరచాలని విజ్ఞప్తి చేశారు. దోమలను లార్వా దశలోనే అరికట్టగలిగితే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కె గోపాలరావు, ఆరోగ్య కార్యదర్శులు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కోమటికుంట గ్రామంలో విజయ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ రామాలయం కమిటీ తరఫున గ్రామస్తులు శుక్రవారం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. 11 రకాలతో 400 కేజీల సారెతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ సర్పంచి యలమంచిలి వెంకటరమణ, యలమంచిలి రామాంజనేయులు, మంతిన నాగాంజనేయులు, పులమంతుల యేసురాజు, గుర్రం సత్యనారాయణ, కాపుశెట్టి సత్యనారాయణ, రామాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నర్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ తెల్లం గంగాధర్రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 40 మంది గర్భిణీలకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగులు, ఏఎంఎస్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. జాబు మేళాలు నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కొత్తపేట శతాబ్ది డిగ్రీ కళాశాలలో గ్రోసరీ సాఫ్ట్వేర్ సంస్థ సీఈఓ సాధనాల విజయకుమార్ ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ జాబ్ మేళాలు నిరుద్యోగ యువత బాగా వినియోగించుకుంటున్నారని, ఇలాంటి జాబ్ మేళాలు యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా విద్యా సంస్థలు ఉన్నప్పుడే ఆ విద్యా సంస్థకి మంచి పేరు వస్తుంది. అందులో చాలా చక్కగా రెడ్డి సుబ్రహ్మణ్య గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క టీం అంతా
చాలా బాగా ఈ సంస్థల్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ ప్రాంత పిల్లలకి అందరికీ ఎంతో మంచి చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందులో భాగంగా ఈనాడు ఈ జాబ్ మేళాను నిర్వహించడం అనేది చాలా 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 అవసరం. ఎందుకంటే అనేక లక్షల మంది పిల్లలు వారి డిగ్రీలో, పీజీఎల్కెన్లో, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, రకరకాలైన కోర్సుల్లో వాళ్ళు జీవితంలోకి ప్రవేశిస్తా ఉన్నారు చదువులు పూర్తి చేసుకుని. వాళ్ళకి ఉద్యోగ కల్పన అనేది పెద్ద కత్తి మీద స్వామిగా తయారైంది. ఉద్యోగాలు ఉంటేనే వాళ్ళ భవిష్యత్తు ముందుకెళ్ళగలుగుతుంది. లేదంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం, చాలా మంది చదువుకున్న తర్వాత ఏ పని లేని పరిస్థితుల్లో గ్రామాల్లో చాలా డిప్రెషన్ ఉంది, ఏ విధమైన అవకాశాలు ఉండేవి కాదు. ఒక 30 సంవత్సరాల క్రితం అంటే 95 ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక 7-8 ఉమ్మడి రాష్ట్రంలో, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఉంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బూసి విజయలక్ష్మి, కంఠంశెట్టి శ్రీనివాస్, ధర్నాల రామకృష్ణ, కముజు వెంకటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని శుక్రవారం రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల రీత్యా భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి పంపినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాత ఉభయ గోదావరి జిల్లాల్లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినోత్సవం. రాజమండ్రి సభలో గిరిజన అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలి అన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. పేదరికం లేని దేశాన్ని సాధించేందుకు కృషి చేయాలి, తణుకులో జరిగిన క్విట్ కార్పొరేట్ దినం సభలో స్పష్టం చేసిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ. సమరయోధుల కుమారులకు, కుమార్తెలకు ఘన సన్మానం. తణుకు మాంటిసోరీ స్కూలులో ప్యారిస్ ఒలింపిక్ క్రీడలను టెలివిజన్ ద్వారా వీక్షించిన క్రీడాకారిణి జ్యోతికాశ్రీ తల్లిదండ్రులు, పాఠశాల యజమానులు. తణుకు దేవాలయాలలో భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసం తొలి శుక్రవారం నాగపంచమి పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తాడేపల్లిగూడెం మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమం, పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు. నల్లజల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ఉచిత సేవలు అందించిన వైద్యులు. విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న జాబు మేళాలను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలి, హితవు పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.